శక్తి, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదురా. నేనుండగా నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నన్ను క్షమించరా. నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే నీ నుంచి ఎప్పుడు క్షమించు అనే పరిస్థితి అస్సలు రాకూడదమ్మా. మా అమ్మ ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి, పైచేయిగానే ఉండాలి. నేనొచ్చే వరకైనా ఓపిక పట్టకుండా అందరి ముందు తప్పెందుకు ఒప్పుకున్నావు? నేనొచ్చే వరకు ఆగితే నీకీ పరిస్థితి రాకుండా ఏదో ఒకటి చేసుండేదాన్ని కదా. నువ్వు వచ్చే వరకు నేను తప్పొప్పుకోకపోయింటే నాతో పాటు నువ్వు కూడా జైలుకు వచ్చేదానివమ్మా. అందుకే తప్పని పరిస్థితుల్లో తప్పొప్పుకోవాల్సి వచ్చిందమ్మా. అదేంట్రా? అవునమ్మా, నేను తప్పు చేసినట్టు నీ నోటితో చెప్పిన సాక్ష్యానికి సంబంధించిన వీడియో ఆ వాసుదేవ్ దగ్గరుందమ్మా. ఆలస్యమైతే మీడియా ముందు ఆ సాక్ష్యం పెట్టేవాడు. అప్పుడు నీకు కూడా ఎలాంటి పరిస్థితే వచ్చేదమ్మా. నాకేమైనా పర్వాలేదమ్మా. నువ్వు చిన్న మాట కూడా పడ్డానికి వీల్లేదు, చిన్న మచ్చ కూడా నీ మీద పడ్డానికి వీల్లేదు. నువ్వు ఈ సిటీకి మేయర్వమ్మా. నువ్వే తప్పు చేయనప్పుడు నేను చేసిన తప్పుకి నిన్నెలా శిక్ష అనుభవించేలా చేస్తానమ్మా. రే, ఈ సిటీకి నేను మేయర్ని. అంతకంటే ముందు నేను నీకు అమ్మన్రా. కొడుకిలా జైల్లో ఉంటే నీ తల్లి మనసు ఎలా తట్టుకోగలదు? నీ విషయంలో నేను సరిగా ఆలోచించలేకపోయాను. నీ పట్ల నేను బాధ్యతగా ప్రవర్తించలేకపోయాను. నా కళ్ళ ముందే నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉండిపోయాను. నా మేయర్ పదవి కూడా నిన్ను అరెస్ట్ చేయకుండా ఆపలేకపోయింది. ఐఎమ్ సారీరా. అమ్మా, నేను జైల్లో ఉన్నా కూడా నువ్వున్నావన్న ధైర్యంతో ఉన్నానమ్మా. కానీ నువ్విలా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే నాకు భయంగా ఉందమ్మా. వద్దమ్మా, ఏడవకమ్మా. శక్తి, నువ్వు బయటకొస్తా, ఈ అమ్మ నిన్ను బయటికి తీసుకొస్తుంది. నిందితుడిగా కాదు, నీ మీద పడిన నింద, నీ మీద పడిన మచ్చ తొలగిపోయి స్వచ్ఛంగా బయటకొచ్చేలా చేస్తాను. నిన్ను మిస్ అయిన ఫీలింగ్ ప్రతి క్షణం కలుగుతుందిరా. నువ్వు బయటకొచ్చే వరకు నిన్ను చూడకుండా ఉండాలంటే ఈ అమ్మ మనసు తట్టుకోలేకపోతుందిరా. అదేంటి శక్తి, ఏమీ తినలేదా? కానిస్టేబుల్ పంపించేమైనా తెప్పించినా? నా ఆకలి కడుపు నింపుకునే ఆకలి కాదమ్మా. ప్రేమగా ఒట్టించే నీ చేయి, ఆప్యాయత చూపించే నా తల్లి మనసు. చేతులెత్తి నమస్కరించే నీ హోదాకి, అందరూ ఆప్యాయంగా పలకరించే నీ మంచి మనసుకి నేను తప్పు చేసి పెద్ద మచ్చ తీసుకొచ్చానమ్మా. నన్ను క్షమించమ్మా.
రే, బాధపడకురా. నీకు ఈ అమ్ముంది, ఏమీ కాదు. అమ్మా, అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లి 2 రోజులవుతోంది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా? అసలు అన్నయ్య బయటకొస్తాడా? మన మధ్య తిరుగుతాడా? నాన్న ఆశ ప్రకారం మేయర్ అవుతాడా? ఎందుకో నాకైతే అనుమానంగా ఉందమ్మా. సింధు, నువ్వు మీ అమ్మని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను ప్రతి క్షణం మీ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. పోలీసులు శక్తిని తీసుకుని వెళ్ళిన దగ్గర్నుంచి తనని ఎలా బయటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. నిజంగా అన్నయ్య బయటికి రావడం సాధ్యపడుతుందంటావా అమ్మా? ఎందుకంటే ఆ వాసుదేవ్ అంత తేలిగ్గా ఈ విషయాన్ని మటుకు వదిలేస్తాడని నేను అనుకోను. మీడియా ఎదురుగా, పోలీసులు ఎదురుగా అన్నయ్య తప్పు చేసినట్టు ఒప్పుకునేలా చేశాడు. అది కాక నీ నోటితో నువ్వే ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు వీడియో రూపంలో వాసుదేవ్ దగ్గర సాక్ష్యం ఉంది. అది బయటపడితే అన్నయ్యని సపోర్ట్ చేసినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా అన్నయ్య బయటికెలా వస్తాడమ్మా? నాకు చాలా భయంగా ఉంది. ఏంటమ్మా, నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావేంటి? చూడమ్మా, వాసుదేవ్ దగ్గరున్న సాక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు గాని పోలీసులకు గాని ఇవ్వడు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావమ్మా? ఎదుటివాడు ఎంతటి శక్తివంతుడైనా బలహీనపరచగలిగేది, అడ్డుకొని నిలవరించగలిగేది బంధం. దానిమీద పెంచుకున్న అపరిమితమైన ప్రేమ. దాన్ని ఆయుధంగా చేసి ఆ వాసుదేవ్ నన్నే సాక్ష్యంగా మలిచాడు. ముల్లుని ముల్లుతోనే తీయాలని పెద్దవాళ్లు చెప్పారు. అందుకే నా మీద ప్రయోగించిన అస్త్రాన్నే ఆ వాసుదేవ్ మీద ప్రయోగించాను. ఈ ప్రపంచంలో వాసుదేవికి అత్యంత ప్రాణప్రదమైనది తన కూతురు. ఆ కూతురు బ్రతికే ఉందన్న చిన్న ఆశకి గుండెల్లో ఊపిరిపోశాను. ఆ ఆశే నా కొడుకు బయటకొచ్చేలా చేస్తుంది. ఎలాగమ్మా? తన కూతురు బ్రతికే ఉందన్న ఆశతో నిజం చెప్పమని ఆ వాసుదేవ్ నా చుట్టూ మనింటి చుట్టూ తిరుగుతాడు. తర్వాత తన ఆలోచన అభిప్రాయం మార్చుకుని 2 అడుగులు వెనక్కి తగ్గి కూతురి కోసం వాసుదేవే మీ అన్నయ్యని బయటికి తీసుకునొస్తాడు. వచ్చేలా చేస్తాను. ఇదంతా జరుగుతుందంటావా అమ్మా? ఖచ్చితంగా జరుగుతుంది సింధు. మీ అన్నయ్య మామూలుగా బయటికి రావడం కాదు. ఏ మీడియా పోలీసుల ముందు నిందపడి లోపలికి వెళ్లాడో అదే మీడియా పోలీసులతో శక్తి ఎటువంటి తప్పు చేయలేదని ఆ వాసుదేవ్తోనే చెప్పించి ఎటువంటి మచ్చ లేకుండా నా కొడుకు బయటకొచ్చేలా చేస్తాను. కొడుకుని మేయర్గా చూడాలన్న మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.